ఆ, రోజు ఒక టాపిక్తో వచ్చాను. అది చర్చిలో లైటింగ్ వేయొచ్చా, లైటింగ్లు కలర్ కలర్ లైటింగ్లు 6/4 బీట్లు కొట్టొచ్చా, ఎలాగా వర్షిప్ చేయాలి దేవుణ్ణి అనే విషయాలను తెలుసుకుందాం. మొదటిగా చర్చ్ అని అంటే దేవుని శరీరం అని, చర్చికి క్రీస్తు తల అయి ఉన్నాడని మనం బైబిల్ గ్రంథంలో అపోస్తుడైన పౌలు గారు మనకు చెప్తా ఉన్నారు. అలాగే ఈ చర్చిలో ఎటువంటి మ్యూజిక్ వాడాలి, ఎటువంటి సంగీతం వాడాలి అని అంటే సినిమా పబ్బులకి డిస్కోథెక్లకి వెళ్ళేవాడిని. అక్కడ జనాలు ఊగిపోతూ ఉంటారు. ఆ లైట్లకి, ఆ కొట్టే బీట్లకి చాలా భయంకరంగా ఊగిపోతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితి ఇప్పుడు నేను క్రైస్తవ సంఘంలో చూస్తూ ఉన్నాను. చాలా బాధేస్తుంది. బాధ వచ్చింది, కన్నీరు వస్తుంది. అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి? వ్యత్యాసం ఏం కనిపిస్తుంది? నాకేం కనబడట్లా. రాజ్ ప్రకాష్ పాల్ ఆ బ్రదరు చాలా మంచిగా పాటలు పాడతారు, మ్యూజిక్ చాలా అద్భుతంగా వాయిస్తారు. దేవుడిచ్చిన గిఫ్ట్ అది. కాకపోతే ఆయన వాడేటువంటి విధానం బాగోలేదు, ఆయన చెప్తున్నటువంటి విధానం బాగోలేదు. ప్రజల మీదకి ఆ లైటింగ్లు వేస్తేనే, ప్రజల మీదకి ఆ మ్యూజిక్ వస్తేనే, కలర్లు మారుతూ ఎగురుతూ ఊగిపోతూ డ్యాన్స్ వేస్తేనే ఇది ఆరాధన అని అనుకుంటే అది కరెక్ట్ అయింది కాదు. ఊగుతూ పాటలు పాడుతూ తన్మయత్వం చెందుతూ ఉండేది సినిమా. మందు తాగి ఇష్టానుసారంగా ఊగుతూ తిరుగుతూ వారికి నచ్చిన విధంగా ఎవరితో పడితే వాళ్ళతో డ్యాన్స్ వేసేది. ఇది పరిశుద్ధమైన సంఘం, క్రీస్తు శరీరం. దీన్ని పరిశుద్ధంగానే కాపాడుకోవాలి. అంతేకాని దీన్ని పాడు చేయడానికి నీకు నాకు ఎటువంటి హక్కు లేదు. కాబట్టి సహోదరా, నేను నీకు చెప్తున్న మాట ఏంటంటే లైటింగ్లు మానే, చక్కగా ఆరాధనా క్రమాన్ని పాటించు. దావీదు గారు ఆరాధనా క్రమాన్ని ఎలాగైతే చూపించారో ఆ విధంగానే పాడండి, ఆరాధించండి పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతో. అంతేగాని లైటింగ్లు వేసేసి ఊగిపోతున్నట్టు మ్యూజిక్లు ఇచ్చి కొట్టి వారిని ఊగిపోతున్నట్టుగా చేయడం అనేది ఖచ్చితమైన ఆరాధన కాదు. అలాగే చేయడం వలన ర్యాప్ మ్యూజిక్, పాప్ మ్యూజిక్ సంఘంలోనికి రావటం వలన దెయ్యాలు పడతాయి. ఖచ్చితం ఇది. దెయ్యాలు పట్టి పీడిస్తాయి. రక్షణ మారు మనసు లేకపోతే మరి ఒకసారి నీ రక్షణ నిశ్చయతను తెలుసుకో. ప్రార్థన చేయి, ప్రభా నేను చేస్తుంది కరెక్టా కాదా అని. అంతేకాని ఇతరులకు అభ్యంతరంగా ఉండొద్దు. ఒకప్పుడు అదే పాపంలో జీవించినటువంటి నేను ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఇదే మ్యూజిక్, ఇదే ఆరాధన, ఇదే లైటింగ్లు నాకు అదే గుర్తుకు వస్తుంది. కానీ నువ్వు చేసే ఆరాధన ఏమీ నాకు గుర్తుకు రాదు. కాబట్టి మారు మనసుకు తగిన ఫలం ఫలించు. సంఘంలోనికి ఇటువంటి డిస్కోథెక్లు తీసుకురావద్దు. ఇంకొక మాట, స్మోక్ ఎఫెక్ట్ ఎందుకురా? నాకు తెలియక అడుగుతా, స్మోక్ ఎఫెక్ట్ ఎందుకు? స్మోక్ వస్తేనే ఆరాధన చేసినట్ట? పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడా ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? క్రైస్తవ సంఘాన్ని భ్రష్టు పట్టిద్దాం అనుకుంటున్నారా? దేవుడు మీ తాట తీస్తాడు. ఇప్పుడు సినిమాల్లో చూస్తాం, డ్యాన్సులు వేసినప్పుడు చాలా పాటల్లో స్మోక్ ఎఫెక్ట్ వస్తుంది. ఎందుకనంటే థీమ్కి తగ్గట్టుగా వాళ్ళు ఎమోషన్ని క్రియేట్ చేయడానికి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ని క్యారీ చేయడానికి స్మోక్ ఎఫెక్ట్ని వాడతారు. ఇక్కడేముంది? స్మోక్ ఎందుకు? పొగ ఎందుకు రావాలి? అవసరం ఆ పొగ ఎఫెక్ట్? ఎన్ని వేల కోట్ల రూపాయల డబ్బులు పాడు చేస్తూ ఉన్నారు. ఇది ఆరాధన అంటారా? ఇది ప్రార్థన అంటారా? పరిశుద్ధాత్మని యొక్క శక్తి దిగి వస్తాయా? కాబట్టి ఖచ్చితంగా మారాలి, అభ్యంతరకరంగా ఉండకూడదు. నాకు కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు,
ఏమనంటే సంఘంలో ఇటువంటివి ఎందుకు ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారని. వారు సంఘం పెద్ద నాయకులేం కాదు, ఎవరికి సంఘం వాళ్ళది. అంతేగాని వారిని వెంబడిస్తే నువ్వు లోకంలో నరకానికి పోతావు. నువ్వు వారిని వెంబడించకుండా, వారిని అనుసరించకుండా వాక్యం అంటూ వాక్యాన్ని పట్టి నువ్వు నడుచుకుంటేనే రక్షణ పొందుతావు. అందుకనే ప్రభు తన శిష్యులతో కూడా చెప్పాడు, మీకోసం నేను ప్రార్థిస్తున్నాను, ఎందుకనంటే లోకము మిమ్మల్ని పట్టుకోకుండా ఉండడం కొరకు. యోహాను సువార్తలో ఈ మాట రాయబడి ఉంటుంది. కాబట్టి అపవాది మింగివేస్తాడు, అనేక ఆలోచనలు తలంపులను పెట్టి చేస్తూ ఉంటాడు. అలాగే మనం గలతీ రాసిన పత్రికలో ఒక మాట చెప్దాం. వాక్యానుసారంగా ఈ యొక్క మాటను మనం విశ్లేషణ చేయడానికి ప్రారంభిద్దాం. 4వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది, కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి నాయన మూలపాఠంలో తట్టు మరలా తిరుగునేలా, మునుపటి వలె వాటికి దాసులై ఉండుకోరనేలా. ఇవన్నీ మనకు అవసరమా? ఇంకా బైబిల్ గ్రంథంలో చెప్తున్నా 5వ అధ్యాయంలో 19వ వచనం నుండి శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇప్పుడు నువ్వు చేస్తున్నవి, ప్రోత్సహిస్తున్నది అల్లరితో కూడిన ఆటపాటలనే కానీ డ్యాన్స్ వేసి ఒకరినొకరు చూసుకుంటూ ఒకరినొకరు గుద్దుకుంటూ ఎగురుతూ ఆ లైటింగ్ ఎఫెక్ట్లో రెడ్ బ్లూ ఈ వెలుగుతూ ఉన్నటువంటి లైటింగ్ ఎఫెక్ట్లో తన్మయత్వం చెందుతూ పాపంలో జీవిస్తూ ఉన్నట్టుగానే ఉంటారు. కానీ ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, ఇది మంచిది కాదు. సంఘాన్ని పాడు చేయొద్దు. నచ్చితే వాక్యం చెప్పు, లేదా సైలెంట్గా ఉండు. అంతేగాని నీ దగ్గరకు రాబడుతున్నటువంటి లైటింగ్ లేస్తేనే ప్రజలు వస్తారని, లైటింగ్ లేసి నీ మాటలతో, మాయ మాటలతో వారిని పాపంలోనికి నడిపించొద్దు. ఇది అల్లరితో కూడిన ఆటపాటలు. కాబట్టి ఇటువంటి అల్లరితో కూడినటువంటి ఆటపాటలకు చర్చిలో ఎటువంటి ప్రవేశం లేదు. ఈ విధంగా చేయడం ద్వారా దెయ్యాలు పడతాయి, భయంకరమైనట్టుగా పీడించి చంపుకు తింటాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, నేను మీకు వినవిస్తున్నది ఏంటంటే ఇటువంటి వారిని ఎంటర్టైన్ చేయొద్దు. వీరి దగ్గరికి వెళ్ళొద్దు, వీరి చర్చికి వెళ్ళొద్దు. వారు మిమ్మల్ని నరకానికి నడిపిస్తారు కానీ పరలోకానికి అయితే నడిపించరు. కాబట్టి బుద్ధి కలిగి, జ్ఞానం కలిగి దేవుణ్ణి అనుసరిద్దాం. దేవుడు ఖచ్చితంగా వీటన్నిటి నుండి విడిపిస్తాడు. ఇటువంటి దుర్బోధల వైపు మీరు వెళ్ళొద్దు. అలాగే మా సహోదరుడైన రాజ్ ప్రకాష్ పాల్ గారికి నా మనవి, బ్రదర్, దయచేసి లైటింగ్లు వేయొద్దు, స్మోక్ ఎఫెక్ట్లు వేయొద్దు. వర్షిప్ నైట్లు పెట్టే మంచిదే, కాదనట్లేదు. ఈ నైట్లలో చర్చెస్లో లైటింగ్లు, స్మోక్ ఎఫెక్ట్లు పెడితేనే దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడని అనుకోవడం తప్పు. మారండి. ఎప్పుడైనా సరే ఖచ్చితంగా దేవుణ్ణి అనుసరించి వాక్యానుసారంగా జీవిస్తేనే పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. ఆ రోజుల్లో ఏ ఎఫెక్ట్ వేశారు, ఆ రోజుల్లో ఏ మ్యూజిక్ వేశారు, ప్లే చేశారు, ఆ రోజుల్లో ఎటువంటి లైట్లు వారి మీద వేసి ప్రజలను ఆకర్షించుకున్నారు అంటే నీ దగ్గర లేదు. నీ దగ్గర ఏం లేదు? వాక్యం లేదు. నీ దగ్గర దేవుని గురించి అనేటువంటి భారం లేదు. కాబట్టి నీ దగ్గరకు రారు. ఈ లైటింగ్ వేసేది అంతా కుర్రకారు, రక్షణ సరిగ్గా మారు మనసు లేనటువంటి వాళ్ళు నీ దగ్గరకు వస్తారు. కాబట్టి ధైర్యం కలిగి ప్రార్థన చేసి ఇవన్నీ మానే, లేదా చర్చే మానే. ఇది నేను నీకు ఇచ్చే సలహా. కానీ క్రీస్తు శరీరమైనటువంటి ప్రజలను, విశ్వాసులను నరకానికి నడిపించడానికి నీకు ఎటువంటి అధికారం లేదు. దయచేసి మానే, లేదంటే దేవుడికి నీకు విడిచిపెట్టడు, ఖచ్చితంగా నీకు శిక్ష ఉంటుంది. ప్రియ సహోదరులారా, దయచేసి ఇటువంటి వారి దగ్గరికి వెళ్ళొద్దు, వారిని ఎంటర్టైన్ చేయొద్దు. జాగ్రత్తగా వాక్యానుసారంగా జీవించండి. ప్రభు మీకు తోడై ఉండును గాక. ఆమేన్.